గాడ్ టెస్ట్ యూ ఇన్ స్మాల్ ఏరియాస్. చిన్న చిన్న అల్పమైన స్వల్పమైన వాటిలో దేవుడు టెస్ట్ చేస్తాడు. అడ్డం తిరిగి నైజం ఉందా? ఏంది నేనేది నీ మాట? చిన్న అహం నీ ఆశీర్వాదానికి దొంగలించడానికి వెళ్తుంది. చిన్న మాట అంటే మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతావు. చిన్న మాట అంటే అవసరం లేదు నాకు ఈ మందిరం అంటావు. చిన్న మాట అంటే నాకు కుటుంబం వద్దంటావు. చిన్న మాట అంటే నాకు ఈ పంచాయతీ వద్దంటావు. చిన్న మాట అంటే విధేయత లేని ప్రాంతంలో ఉద్యోగం వదిలేస్తావు, కుటుంబం వదిలేస్తావు, విడాకుల దాకా వెళ్తావు. నేను దేవుడు దీవించాలా? విధేయత ఎక్కడుంటే అభిషేకం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటే అధికారం అక్కడ ఉంటుంది. విధేయత తగ్గింపు ఎక్కడుంటే దేవుని పిలుపు ముద్ర అక్కడ ఉంటుంది. తగ్గుతున్నప్పుడు నీకు గాయం ఏది? ఈగో, అహంగానే. ఆ తగ్గింపులో నుంచి పెళ్ళుకేదే దేవుని పిలుపు యొక్క ఆశీర్వాదం. దావీదు ఆల్రెడీ సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని కూడా చీల్చాడు. యుద్ధాలు చేయడము దావీదుకి పెద్ద కథ కాదు. తన మందని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. 17-15 వచనాల్లో నాన్న పిలిచి అన్నాడు, నాన్న సహోదరులు యుద్ధంకి వెళ్ళారు, వారి సమాచారం ఏంటో తెలీదు, అయితే దయచేసి ఈ క్యారియర్ బాక్స్ తీసుకొని, పాపం సేవకులతో పని పంపించాలనుకున్నాడు కానీ మరి ఆ రోజు ఎందుకో పంపించబోదు. యుద్ధ వార్తని అందరూ భయపడుతున్నారు, అమ్మో మేము బోం యుద్ధం కానీ భయపడతా ఉండేసరికి ఇప్పుడు కుమారుడు పిలిచి అన్నాడు, నాన్న నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే ఈ క్యారియర్ బాక్స్ తీసుకొని వారి యొక్క సమాచారం తెలుసుకొని వారి కొరకు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నారు, సహోదరులకు పోయి క్యారియర్ బాక్స్ డెలివరీ చేయ, ఒక డెలివరీ బాయ్గా వెళ్ళు అన్నాడు. అదే మనమైతే ఉంటే ఏం చెప్తామండి? ఏం చెప్తాం? డెలివరీ బాయ్స్గా పంపించడానికి ఇంట్లో పనులు లేరా నాన్న? ఇంతమంది పనులు ఉన్నారు కదా, ఏం ఉత్తగా శాలరీ ఇచ్చి మేపుతున్న వాళ్ళని, వాళ్ళు తీసుకొని పోవచ్చు కదా అనమా? ఒకవేళ అనలేదనుకో, రెండోది ఏమంటాం తెలుసా? వాళ్ళు పెద్ద ఘనకార్యం చేశారని నా బతుకునేమో తీసుకెళ్ళి గొర్రెల కాపరి చేసావు, వాళ్ళనేమో యుద్ధాల్లో శూరులాగా పంపించావు, కమాండర్ ఇన్ చీఫ్ లాగా ఆ రోజు ట్యాగులు సెల్యూట్లు కొడుతున్నప్పుడు నా బతుకునేమో పోయి క్యారియర్ బాక్స్లో మేడం పెడతావా? పోయే ప్రసక్తి లేదు. ఈ ఇన్ని రోజులు నేనేమన్నా చాతగానో అనుకున్నావా? అసలు నా బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా? సింహం వస్తే ఏం చేసినా? చీల్చిపడేసిన. ఎలుగుబంటి వచ్చి ఏం చేసిన? చీల్చిపడేసిన. యుద్ధ శూరుని నాన్న డెలివరీ బాయ్లో ఎట్లా వెళ్తా నేను అంటామా లేదా? ఆ రోజు తగ్గించుకున్నాడు, గాయమైన తగ్గించుకున్నాడు, హర్ట్ అయినా తగ్గించుకున్నాడు. అన్నలకు క్యారియర్ బాక్స్ తీసుకుపోయే చీప్ పనికి, ఒక స్మాల్ పనికి అప్పగించిన బాధ్యత తీసుకున్నాడు. గంపలు మోసుకొని బయలుదేరుతూ ఉంటే ఒకప్పుడు సింహాలు గెలిచిన చేతులు, ఎలుగుబంటిని చీల్చిన చేతులు ఈరోజు చీప్ పనిగా క్యారియర్ బాక్సులు మోయమంటే కూడా మోసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఆ రోజు ఆ క్యారియర్ బాక్స్ వెళ్తున్నవాడు కిరీటం మోసుకొని ఇశ్రాయేల్ దేశానికి రాజుగా, భవిష్యత్తు రాజుగా, గొలియాతును గెలిచిన దీశాలిగా, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని హిస్టారిక్ వైరల్ అవుతాడా రాత్రి అని దావీదుకి తెలియదు. గాడ్ టెస్ట్ యూ డియర్ ఫ్రెండ్, డియర్ బ్రదర్, గాడ్ టెస్ట్ యూ. స్మాల్ ఏరియాస్ ఆఫ్ ఒబీడియన్స్. 1 సమూయేలు 3:7 వాస్తవంగా సమూయేలుకి దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. కానీ ఎందుకు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు? 1 సమూయేలు 3:7 సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. ఎంత బాధకరమైన మాట అండి. సమూయేలుకు కూడా ఒక స్మాల్ బిగినింగ్ ఉందండి. ఒక స్మాల్ బిగినింగ్ ఏంటంటే సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండలేదండి. హీ డిడ్ నాట్ నో హూ గాడ్ వాస్. దేవుడు ఎవరో సమూయేలుకు తెలియదు, మరి ఎలా మాట్లాడతాడో తెలియదు, దేవుని స్వరము తెలియదు. మరి ప్రవక్తగా మారాలి కదా. అసలు సమూయేలుకి ఏం తెలుసు అండి? వాట్ డస్ శామ్యూయల్ నో? బైబిల్ అదే రాస్తుంది. శామ్యూయేలుకి ఏం తెలుసు అండి? ఏం తెలుసు సమూయేలుకి? 1 Samuel 3:15 సమూయేలుకు తెలిసిందంటే ఏమనంటే బాలుడికి తెలిసింది ఇదే. తర్వాత సమూయేలు ఉదయమోగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను. కానీ చాలు, ఆయనకు తలుపులు తెరవడం తెలుసు. ఉదయం లేచిన వెంటనే తలుపులు తెరవడం తెలుసు. ఆ పసికందు చేతులకు తెలిసింది ఒక్కటే, మందిరం తలుపులు తెరవాలి, శుభ్రపరచాలి, ఫ్లోర్ క్లీన్ చేయాలి. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి దేవుని సేవ చేయడానికి దేవుని యొక్క సేవకోపలను తుడవాలి, క్లీన్ చేసుకోవాలి. అది తప్ప ఆయనకి పెద్ద తెలిసిందంటే ఇంకొకటి ఉంది. 1 సమూయేలు 3:1 ఆ సమూయేలు, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు డైరెక్ట్గా పరిచర్య చేయట్లేదు. ఎవరికి చేస్తున్నాడు? ఏలికి చేస్తున్నాడు. ఏలి పిలిస్తే బాబో ఇట్రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అది తీసుకురాబో అంటే గ్లాస్ తీసుకొస్తున్నాడు. వెళ్ళి తిన్న ప్లేట్ కడుగుపో అంటే వెళ్ళి కడుగుతున్నాడు. తీసుకెళ్ళి ఆతిథ్యం వచ్చిన వాళ్ళకి వెళ్ళి ఆతిథ్యం ఇపో అంటే తీసుకెళ్తున్నాడు. వెళ్ళి మందిరం అంతా క్లీన్ చేయపో అంటే మందిరం వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు. తడిబట్ట తీసుకొని తుడిచేనా అంటే ఆ పిల్లవాడు తుడుస్తున్నాడు. ఆయనకు తెలిసింది ఇది ఒకటే,
దేవుని స్వరం తెలియదండి. he does not know the voice of God. He does not even know how God will speak. He does not even know that he would be the future would be prophet, a mighty man of God. అని తెలిసిందంతా ఇది ఒకటే. ఏం తెలుసండి? తలుపులు తెరవాలి, శుభ్రపరచాలి, క్లీన్ చేయాలి. ఆ ఏలీ గారు ఏం చెప్తే ఆ మాట వినాలి. పోనీ ఏలీ ఏమన్నా గొప్పోడా చెప్పేది? అప్పటికే మంద దృష్టి గలవాడు, అప్పటికే అభిషేకం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమవుతుందో తెలియట్లేదు. ఆయన పిల్లలేమో దుర్మార్గులైపోయారు, షిలోహులో అతి భయంకరమైన పాపానికి కారకులైపోయారు, మహిమ విడిపోయి ప్రాంతం అది. అలాంటి ఆ దుర్భరమైన స్థితిలో, అలాంటి ఆ యొక్క దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఏలీ ఏమి చెప్తే ఆ పిల్లవాడికి తెలిసింది ఒకటే, విధేయత. His only job was to obey and he has obedience. సమూయేలు అన్న అర్ధరాత్రి లేచి వెళ్ళాడు. రాత్రి పిలిస్తే ఎంత కష్టం అండి మనకు. నిద్రపోయిన తర్వాత పిలిస్తే ఎంత కష్టం ఉన్నదో చెప్పండి. నిద్రపోతే మొద్దు నిద్ర, తుఫాను వచ్చి కొట్టుకోపోతే కూడా మనకేం తెలియదు. అలాంటిది పసిపిల్లవాడు సమూయేలు అంటే దేవుడు పిలుస్తుంటే చూడండి, అలాంటి విధేయత చూపించే వ్యక్తులకు దేవుడు మాట్లాడని ఇష్టపడతాడు. సమూయేలు అని చెప్తే పరిగెత్తుకుంటే ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా పిలిచావా? నేను పిలవలేదు నాయన. మళ్ళీ సెకండ్ టైం సమూయేలు అంటే సెకండ్ లేచి వచ్చాడు, నేను పిలవలేదు నాయన. ఈసారి మూడోసారి సమూయేలుని మనమైతే అంటాం, మనమైతే సామ్యుయేలు పోషణ ఉంటే నాకేదో కళలు వస్తున్నట్టున్నాయి. రెండుసార్లు తాత ఏమన్నాడు? పిలవలేదు అన్నాడు. పిలవలేదంటే మరి నిజంగానే పిలవలేదంటే పిలవలేకుండొచ్చు, దాన్ని ఎందుకు కంక్లూజన్ రావాలి అని చెప్పి మనం ఏం చేసేవాళ్ళం అండి, హాయిగా పండుకునే వాళ్ళం. మూడోసారి కూడా సమూయేలు అనేసరికి లేచి వెళ్తే సమూయేలు అన్నాడు, దేవుని మాట్లాడుతున్నాడు పిల్లడితో. ఈసారి పిలిస్తే దానికి ఒక సూచన ఉంది. అయ్యా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పాయా. నేను హంబుల్ బాయ్ హూ నెవర్ హ్యాడ్ ఎన్ ఈగో. నాకేం తక్కువ, అల్లరి ముద్దుగా పెంచింది మా తల్లి, లేక పుట్టిన నేనేం తప్పు చేశానని తీసుకెళ్ళి పనోడ్లాగా వాడుకుంటున్నారు, రాత్రి లేపుతున్నారు. ఏంటి విధేయత ఎందుకు చూపించాలి నేనని ఒక్క సెకండ్ కూడా ఆలోచించిన పిల్లవాడు. దావీదు ఒక్కసారి ఆలోచించలే, నేను ఎందుకు పోయి క్యారియర్ బాక్స్ తీసుకెళ్ళాలి. ఏ హంబుల్ మ్యాన్ వర్క్డ్ యాజ్ అ డెలివరీ బాయ్. మన జీవితంలో ఎప్పుడైనా సరే పిలుపు చెప్తే గొప్ప ప్రవక్త స్థాయిలో అట్లా ఇనాగ్రేషన్ కోరుకుంటాం. దావీదు ఇశ్రాయేల్ దేశానికి రాజ్యం అంటే నేను రాజునండి, పోయి క్యారియర్ బాక్స్ మోస్తాను అంటాం. If God wants to make you a millionaire, you expect your life to start as a millionaire. It will not happen. If God wants to speak as a revivalist, you expect a huge thousands of gathering before you as an inauguration. No, it won't happen. God tests you in small things. జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అసలు దేవుడు ఒక అద్భుతమైన యెరుబాబేలు ద్వారా దేవుని యొక్క మందిరాన్ని కట్టించుకోవాలని ఆశపడినప్పుడు అసలు స్టార్ట్ ఎలా చేశాడంట. లెట్స్ ఆల్ కమ్ టు జెకర్యా చాప్టర్ 4 verse 10 క్విక్లీ. అప్పుడు జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడు ఎవడో. అల్పమైన వాటిలో, స్వల్పమైన వాటిలో, స్మాల్ థింగ్స్లో గాడ్ టెస్ట్ యువర్ ఒబీడియన్స్. మనం పెద్దవైతే విధేయత చూపిస్తానంటాం, చిన్నవైతే నా వల్ల కాదంటాం. పెద్దవైతే విధేయత చూపిస్తా, చిన్నవైతే నా వల్ల కాదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం, జోబ్ చాప్టర్ 8 verse 7. చాలాసార్లు మనము మహాభివృద్ధి అయితే నేను అడుగు చూపిస్తా, మహాభివృద్ధి చూపిస్తే నేను విధేయత చూపిస్తా అంటాం. కానీ కార్యం ఎలా వస్తుంది? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి కావాలా? నీ స్థితి మొదట ఎలా ఉంటుంది? కొద్దిగా ఉంటుంది. స్మాల్ బిగినింగ్స్. విజన్లో ఒక పెద్ద CEO అయిపోవాలి, పెద్ద మిలియనర్ అయిపోవాలి, పెద్ద గవర్నర్ అయిపోవాలి, పెద్ద అభిషక్తుడు అయిపోవాలి, అట్లయితే విధేయత చూపిస్తా. నో, దట్స్ నాట్ ద వే గాడ్ కాల్స్ యూ. గాడ్ టెస్ట్ యూ ఇన్ స్మాల్ ఏరియాస్. చిన్న అల్పమైన స్వల్పమైన వాటిలో దేవుడు టెస్ట్ చేస్తాడు. ఒకరోజు దేవుడు పరీక్ష పెట్టి ఆరంభించాడు. ప్రియ సోదరి సోదర, ఒక మాట బైబిల్లో చాలా బాధకరమైన మాట, నాకు నిజంగా ఆదరణ కలిగించే మాట. సమూయేలుకు దేవుడు చిన్న వాటిని పరీక్షించి ఆఖరి దీపం ఆరి. రండి, ఎంత మంచి మాట చూడండి. ఆ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, దయచేసి 3వ వచనం చదవండి. నాకు చాలా ఇష్టమైన మాట, చాలా గగురుపాటు కలిగించే 1 సమూయేలు 3:3. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో ఉండెను. ఒక మాట గమనించండి. ఈరోజు ఇంకా నీ దీపం ఆరిపోలే. నువ్వు ఫస్ట్ టైం దేవుని మందిరానికి వచ్చావేమో, లైఫ్ టెంపుల్ అడుగుపెట్టి ఈరోజు ఇంకా ఉన్నావు అంటే నీ ఆరిపోలేదు ఇంకా నీ దీపం. నీ జీవితం ఇంకా ఆరిపోలే, ఇంకా నీ శ్వాస ఆగిపోలే, నీ గుండె చప్పుడు ఇంకా ఆగిపోలే. ఈరోజు లైవ్లో వీక్షిస్తున్నా అంటే ఇంకా నీ గుండె కొట్టుకుంటుంది, నీ దీపం ఇంకా ఆరిపోలే. అవకాశం దేవునికి ఇస్తున్నాడు. ఛాన్స్ టు ఒబే స్మాల్ థింగ్స్, హ్యూమిలిటీ. చాలాసార్లు మన జీవితంలో విధేయత చూపించమంటే చాలా కష్టం, మనకు చాలా కష్టం. అసలు యేసు ప్రభు నామం పేరట పేతురు యోహాన్లు అంటారు, వెండి బంగారం మా దగ్గర లేదు,
వాడు నడవలేని పరిస్థితి, వైద్యం కోట్లు ఖర్చు. ఒకటి మాట అండి, వెండి బంగారం మాదిరి లేదు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట లేచి నడుమంటే ఆన్ ద స్పాట్ హీలింగ్ జరిగింది. ఎవరి నామం పేరట అండి? యేసు నామం పేరట. దయ్యాలు వణికి వెళ్ళిపోయాయి. ఎవరి నామం పేరట? యేసు నామం పేరట. అన్ని నామం కంటే పైనామం హెచ్చించబడింది. ఎవరి నామం పేరట? యేసు నామం పేరట. భూమి మీద కానీ భూమి కింద ఉన్న వారు కానీ ఆకాశమందు కానీ ఏ నామం పేరట, ప్రతి యేసు నామం పేరట ప్రతి మోకాలు ఏం కావాలి? వంగాలి. ఇదంతా ఎందుకు? యేసు నామం పేరట. అసలు యేసు ప్రభువు ఎందుకు అంత హెచ్చించబడ్డాడు? అంత శక్తి ఎందుకు వచ్చింది? ఫిలిప్పీల రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ వచనంలో అందుచేత అన్ని నామములకు పైనామగా హెచ్చించబడిందంటే ఎందుచేత అని అడిగితే దాని ముందు వచనం ఉంటుంది. 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. When God was sealing the calling of Jesus, His name to be the name above all names, the final test was test unto obedience, and obedience dragged till death. మరణమగునంతగా విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. 9వ వచనం 2:9. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. When you show obedience, you become super powerful. When you show obedience, you are filled with the powerful anointing. విధేయత ఎక్కడుంటే అభిషేకం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటే అధికారం అక్కడ ఉంటుంది. విధేయత తగ్గింపు ఎక్కడుంటే దేవుని పిలుపు ముద్ర అక్కడ ఉంటుంది. ఆర్ యు రెబలియస్ వన్? అడ్డం తిరిగే నైజం ఉందా? ఏంది నేనేది నీ మాట? చిన్న అహం నీ ఆశీర్వాదానికి దొంగలించడానికి వెళ్తుంది. చిన్న మాట అంటే మందరం విడిచిపెట్టి వెళ్ళిపోతావు. చిన్న మాట అంటే అవసరం లేదు నాకు ఈ మందరం అంటావు. చిన్న మాట అంటే నాకు ఈ కుటుంబం వద్దంట. చిన్న మాట అంటే నాకు ఈ పంచాయతీ వద్దంటావు. చిన్న మాట అంటే విధేయత లేని ప్రాంతంలో ఉద్యోగం వదిలేస్తావు, కుటుంబం వదిలేస్తావు, విడాకుల దాకా వెళ్తావు. నేను దేవుడు దీవించాలా? నువ్వు దేవుని పిలుపులకు రావాలా? దేవుడు మాటికి పరీక్షిస్తూ అడుగుతున్న మాట ఏంటంటే మరణమగునంతగా తను ఏం చేసుకున్నంట? తగ్గించుకున్నాడు. ప్రియ సోదరి సోదరా, తగ్గుతున్నప్పుడు నీకు గాయమయ్యేది ఈగో, అహం. కానీ ఆ తగ్గింపులో నుంచి పెళ్ళుబుకేదే దేవుని పిలుపు యొక్క ఆశీర్వాదం. రహస్యం ముందు దాచి ఉన్న ధననిధి వచ్చి కాళ్ళ మీద పడుతుంది. వద్దన్న అధికారం వచ్చి కాళ్ళ మీద పడుతుంది. ఏ రోజైతే విధేయత చూపించడానికి ఇష్టపడతాం. అందుకొరకు దేవుడిని పెట్టిన ప్రాంతంలో హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిజంగా నీ పైన ఉన్న అభిషక్తులను కానీ, దేవుని సేవకులు కానీ, నీ పైన ఉన్న విచారణకర్తలు కానీ, నీ ఆత్మీయమైన నీ యొక్క నాయకులకు కానీ, నీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క అప్పచెప్పాల్సినదని నీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసడం మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇఫ్ గాడ్ హెస్ కెప్ట్ యు అండర్ స్పిరిచువల్ అథారిటీ, ఒబే. విధేయత చూపించు. మందిరంలో నీకు విధేయత లేదు. మందిరంలో పెడితే ఎందుకు పెట్టారు అని మందిరంలో అడ్డం తిరుగుతావు. దేవుని సేవకుందరు అడ్డం తిరుగుతావు. పరిచర్య అడ్డం తిరుగుతావు. వాలంటీర్ మినిస్ట్రీ ఇస్తే అక్కడ అడ్డం తిరుగుతావు. పోనీ సంఘంకి వచ్చి సంఘంలో అడ్డం తిరుగుతావు. నీకు ఆశీర్వాదం రావాలని ఎట్లా అనుకుంటావు? సేవకునికి మాటినవు, పరిచారకులకు మాటినవు, ఒక రూల్ పెడితే దానికి అడ్డం తిరుగుతావు. మళ్ళీ దేవుడు ఆశీర్వదించాలని ఎట్లా అడుగుతావు? పిలుపులో స్థిరపరచబడి దేవుడు దీవించాలి. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దాట్? బైబిల్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. బలి అర్పించకంటే మాట వినుట, పొట్టేలు కొవ్వు అర్పించకంటే మాట వినుట శ్రేష్ఠ. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరొకసారి ఎఫెసీ 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలుగా తల్లిదండ్రులకు ఏం చేయాలి? విధేయత చూపించాలి. రెబెలియస్ నేచర్ ఉంది. రెబెలియస్ నేచర్ ఈ రోజు నీ తల్లికి అడ్డం తిరుగుతావు, తండ్రికి అడ్డం తిరుగుతావు. మళ్ళీ పిలుపులో దేవుడు రహస్యమైన ధననిదట వచ్చి నీ కుప్పలుగా నీ మీద పడేయాలంట. గాడ్ కెప్ట్ యు అండర్ అన్ అథారిటీ. యువర్ పేరెంట్స్, గాడ్ హాస్ కెప్ట్ యు అన్ అథారిటీ. యు డోంట్ వాంట్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్. నువ్వేం చదువుకున్నావు అమ్మా, నీకేం తెలుసని. చదువులో తక్కువ ఉండొచ్చు, అందంలో నీకంటే తక్కువ ఉండొచ్చు, అనుభవంలో నీకంటే ఎక్కువ ఉండొచ్చు, టెక్నాలజీ తెలుసుకోకపోయి ఉండొచ్చు. కానీ వారి మాట, ఇప్పుడు యాకోబుకు చెప్పిన తల్లిదండ్రులు వాళ్ళ సలహా మంచిదేనా అండి? అసలు ఆల్రెడీ ఒకప్పుడు చెప్పిన మాటకి ఏమైంది? నష్టపోయాడు కదా. అయినా సరే యాకోబు ఏం చేశాడు? విధేయత చూపించాడు తల్లిదండ్రులకు విధేయత చూపించాడు కాబట్టి యాకోబుని పుష్కలంగా దేవుడు దీవించాడు. యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్ టు యువర్ పేరెంట్స్. ఈరోజు తల్లిదండ్రులు అంటే మాట వినే నైజం, రెబెలియస్ కిడ్స్. ఈ తరాన్ని తీసుకొస్తే అడ్డం తిరిగే నైజం. ఎవరికి? అమ్మనాలు తిప్పి కొడితే 3-4 సంవత్సరాలు ఉండవు,
అమ్మలని చూసే విధానం, నాన్నని చూసే విధానం, రెక్లెస్నెస్, భయం లేని జీవితం, విధేయత లేని జీవితం, అగౌరవం. పెద్దలంటే విలువ లేదు, తల్లిదండ్రులంటే విధేయత లేదు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నేను దేవుడు దీవించాలని ఎట్లా అనుకుంటావు? ఇన్ఫ్యాక్ట్ బైబిల్ సెలవిస్తున్న మాట చూడండి, 1 పేతురు 2:18, దాసులరా మీ యొక్క అధిపతులకు యజమానులకు లోబడి ఉండుడి. వారు ముష్కరులై ఉండొచ్చు, మంచోళ్ళు కాకపోయి ఉండొచ్చు, అయినా సరే దేవుడు నిన్ను పెట్టాడా, విధేయత చూపించి నీకు ఆశీర్వాదం అవుతుంది. దే మే నాట్ బి లాయల్, దే మే నాట్ బి లీగల్, దే మే నాట్ బి హార్ట్ఫుల్, దే మే నాట్ బి హ్యూమెన్. ఇట్స్ ఓకే, యు ఒబే యాజ్ అన్ టు ద లార్డ్. ప్రభువుకు చేసినట్టు చెయ్యి, నీకు ఆశీర్వాదం రాకపోతే అడుగు. ఎఫెసీ 5:22, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు ఎగబడి ఉండుడి. ఏమనుంది బ్రదర్? ఇట్లాంటివి చెప్పకండి బ్రదర్, సమన్యాయం ఉంది బ్రదర్ అని. అవును, సమన్యాయం ఉంది. పురుషులారా మీ భార్యలను సన్మానించుడి అని. గౌరవం, నీ భార్యలను ప్రేమించు. అప్పుడు భార్యలు ఏం చేస్తారు? పురుషుని లోబడి ఉండుడి. వేర్ ఇస్ ద అథారిటీ? విధేయత లేదు ఈరోజు. చిన్న మాట అంటే గాయం, ఎక్కడంటే డైరెక్ట్ డైవర్స్. ఏది? చిన్నదానికి మాకు మోయాబండి, మా థింకింగ్ ఎక్కడ కావాలా, వెళ్ళిపోతాం. వేర్ ఆర్ యూ ఫైటింగ్ అండ్ వాట్ ఫర్ ఆర్ యూ ఫైటింగ్? పిలుపుని, అమూల్యమైన పిలుపు, ఆశీర్వాదము ఎన్ని రోజులు తాకట్టు పెడతావు? జస్ట్ బికాస్ యువర్ ఈగో ఈజ్ హర్ట్. చిన్న అహంకారం హర్ట్ అయితే అంత ఆశీర్వాదం కాలుతోదంతావా నీ ఆశీర్వాదాన్ని? గాయంతో ఈ మాట దేవుడు మరొకసారి దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది ఫిబ్రవరి 6వ తారీఖు 2003వ సంవత్సరం, 21 years ago. ఒకరోజు 2003వ సంవత్సరం, అది ఫిబ్రవరి 6వ తారీఖు, కాపురం మున్సిపాలిటీ ప్రాంతంలో జరిగిన సంఘటన. మా ప్రియుల యొక్క గృహం ప్రతిష్ట, హౌస్ డెడికేషన్. కుటుంబానికి చాలా ప్రియులు, డెడికేషన్ కొరకు వెళ్ళాం. ఆ డెడికేషన్ అయిపోయింది. ఆ డెడికేషన్లో చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చారు. అందులో దైవజనులు వచ్చారు, సేవకులు వచ్చారు, పెద్ద సేవకులు వచ్చారు. ఆ సేవకులు కలిసి ఒక కారు ఎక్కి వెళ్తున్నారు. జస్ట్ ఒక 10 minutes దూరం వెళ్ళి అక్కడ లగేజ్ దింపేసి రావాలి, చూసేసి రావాలి. ఆ 10 minutesలో వెళ్ళేసి వచ్చే ఆ యొక్క సందర్భంలో వాళ్ళ కారు ఎక్కక ముందు వాళ్ళు వచ్చి నన్ను పిలిచారు. దానన్న మనం వెళ్దాము, మన కార్లో వెళ్దాము, ఒకసారి రా, ఆ ప్లేస్కి వెళ్దాం, వెళ్ళి ప్రేయర్ చేసేసి 10 minutesలో మనం బ్యాక్ వచ్చేస్తాము, దింపేస్తాము అని. సరే, ఇంట్లో నేర్పించిన అలవాటు ఏంటంటే ఏదైనా పర్మిషన్ అడగాల అమ్మ నాన్నకి. వెళ్ళి నాన్న అడిగాను, వెళ్ళమంటారంటే నో అన్నాడు. ఇదేందో నో చెప్పాడు కదా అని చెప్పి కిందకు వచ్చి, నాన్న వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు అని. ఆగు, జస్ట్ 10 minutes. ఎంతసేపు? 10 నిమిషాలు. నేను నన్ను, మీరు 10 నిమిషాలు చూస్తారు, దాని తర్వాత 10 తరాలు నేను చూస్తాను, వద్దు అని. వాళ్ళు అన్నారు, సరే. పక్కన కాలనీలో, ఆ కాలనీ బ్యాక్ సైడ్లో మందిరం ఉంది, మందిరంకి వెళ్ళి బట్టలు మార్చుకుంటాను, అక్కడ దాకా రాపోని అంటే సరే ఎక్కాను. పక్కనే కదా అని ఎక్కాను. అప్పుడు కూడా భయం అవుతాను, చెప్పకుండా ఎక్కేసాను బండి అని. కారు ఎక్కాము, అక్కడ దిగిన తర్వాత బట్టలు మార్చుకుని వచ్చారు. వాళ్ళు అన్నారు, ఇక్కడ దాకా వచ్చావు కదా, ఒక 10 minutes, జస్ట్ 10 minutes మనం పోయేసి అక్కడ ప్రేయర్ చేసేసి వచ్చేద్దాము, క్షేమంగా మనం వెళ్తాము, 10 నిమిషాల్లో వచ్చేస్తాము, ప్లీజ్ నువ్వు నో అనొద్దు. నేను అన్నాను, నో చెప్పిన తర్వాత వెళ్తే దాని తర్వాత జీవితం అంతా నాకు పడతాయి, దయచేసి వద్దు. వాళ్ళు అన్నారు, లేదు నువ్వు వారసుడు, ఇది ఏదో పెద్ద మాటలు, మోటివేషన్ క్లాస్ అంతా. నిన్న వారసుడు ఏమి నడవదు, దంతే బెత్తల కింద అందరికి పడతాయి, దయచేసి వద్దు. వెంటనే దాంట్లో ఒక పెద్ద సేవకురాలు, చాలా పెద్ద, డాడీకి నాన్నకంటే పెద్దది, ఆమెనింది, ఆగు, తమ్ముడికి నేను చెప్పుకుంటా. తమ్ముడు అంటే మా నాన్న. తమ్ముడికి నేను చెప్పుకుంటా, నీ మీద ఒక్క దెబ్బ పడదు, దానికి బాధ్యత ఎవరిని? నా పూచీకత్తు, వ్యక్తిగత పూచీకత్తు మీద తీసుకెళ్తానని. అన్న, నీ ముందు దెబ్బ కొట్టాడు కానీ నువ్వు పోయిన తర్వాత 4 పడతాయి నాకు, దయచేసి వద్దండి అని చెప్పి కార్ దిగేశాను. చాలాసేపు బలవంతమైన వాళ్ళు బయలుదేరి వాళ్ళు రైట్ టర్న్ తీసుకున్నారు, నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ నడుచుకుంటా వచ్చేసాను. వచ్చిన వెంటనే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు డాడీ నన్ను. అలా పోయి గుద్ది సచ్చారు, ఆ గంటలో నువ్వు ఉన్నావా అన్నాడు. అంటే ఏమైంది నాకు అర్థం అవట్లే. హుటాహుడిన బండి తీసుకొని బయలుదేరి జస్ట్ 300 meters పక్కన తిరిగి చూస్తే, నేను యాక్చువల్గా ఫ్రంట్ సీట్లో నేను కూర్చోవాలి ఆ ప్లేస్లో. ఆ టర్న్ తీసుకుంది బండి, రైట్ టర్న్కి వెళ్ళింది, డైరెక్ట్గా ఆగున్న ఆర్టీసీ బస్ని వేసి కొట్టిందండి. స్పాట్లో డెడ్, తల కట్ అయిపోయింది. ఫ్రంట్ కూర్చున్న వ్యక్తిది తల కట్టే 2 ముక్కలై పడిందండి. ఎగ్జాక్ట్గా నేను ఆ కుర్చీలో నేను కూర్చోవాలి. కరెక్ట్గా 2 minutes ముందు నేను ఆ కుర్చీ దిగేశాను. ఒకటే మాట, నాన్నకు నేను మాట,
విధేయత చూపించాలి, నో చెప్తే ఒప్పుకోరని ఒక్క చిన్నదానికి ఏం చేశానండి, దిగాను. 2 minutes తీరని శోకం, 100 మంది జామ్ అయిపోయింది. బాడీ బయటకు తీయడానికి 1.5 hour పట్టింది. తల కట్ అయిపోయి 2 partsకి అయిపోయింది. బయలుదేరి వెళ్ళాము. ఆ దృశ్యం చూస్తే చేతులు కాలు వణుకుతున్నాయి. నేను కానీ విధేయత చూపించకపోతే ఆ కుర్చీలో కూర్చోవాల్సింది ఎవరండి? నేను. తీయాల్సిన బాడీ ఎవరిది? నాది. మోసుకుని వెళ్ళాల్సిన బాడీ ఎవరిది? నాది. ఒక్క దుర్ఘటన చరిత్రను మార్చేసింది. ఆ రోజు విధేయత నా ప్రాణాన్ని కాపాడమే కాదు, ఈరోజు వేలాది మంది సువార్త అందడానికి వరకు సాధారణంగా మిగిల్చింది ఆ రోజు నా విధేయత. ఆ రోజు ఒకవేళ అవిధేయతగానే వెళ్ళి ఉంటే ఈరోజు కథ వేరేగా ఉండేదేమో. బహుశా ఈరోజు యానివర్సరీ జరిగేదేమో. ఆ February 6వ తారీఖు అలా మిగిలిపోయింది చరిత్రలో. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, నీ విధేయత నీ భద్రత కారణం. యువర్ ఒబీడియన్స్ ఈజ్ అ సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రొటెక్షన్. Your obedience is a secret of your anointing. Your obedience is a secret of your calling. And your obedience is a secret of God's blessing. And your obedience is a secret of God's authority.